కలియుగ వైకుంఠ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైకి ఎలా వచ్చారో మీకు తెలుసా? పూర్వం సప్తఋషులు ఒక యజ్ఞం నిర్వహించి యజ్ఞ ఫలాన్ని దేవతలందరిలో శ్రేష్ఠుడైన దేవుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి బ్రహ్మ మానసపుత్రుడైన భృగు మహర్షి నియమిస్తారు. అప్పటికే తన జ్ఞానం వల్ల వచ్చిన కర్మంతో భృగు మహర్షి అరికాల్లో ఒక కన్ను మొలిసి ఉంటుంది. మొదటగా భృగు మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి బ్రహ్మకు నమస్కరించాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు తన మనసులో అహాన్ని ప్రదర్శిస్తాడు. బ్రహ్మదేవుడి అహాన్ని గుర్తించిన భృగు మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు పిమ్మట కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివపార్వతిని కావాలని దూషిస్తాడు. ఆ దూషణలు విన్న మహాపరమశివుడు మహర్షి పైన స్థూలాన్ని ఎక్కుపెడతాడు. అది గమనించిన మహర్షి శివుడి యొక్క క్రోధాన్ని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండి మహర్షి వచ్చిన తాకని గమనించాడు. దాంతో కోపెత్తిన మహర్షి విష్ణువు యొక్క వక్షస్థలంపై తంతాడు. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, మీ యొక్క మృదువైన పాదాలు నా యొక్క కఠినమైన దేహాన్ని తగిలి కందిపోయాని పాదసేవ చేస్తూ మహర్షి యొక్క మూడో కంటిని చిదిమేస్తాడు. అంతటితో మహర్షి గర్వం అణిగిపోయి మహావిష్ణువుని క్షమించమని అడుగుతాడు. దానికి మహావిష్ణువు నవ్వుతూ మహర్షిని క్షమిస్తాడు. అది చూసిన లక్ష్మీదేవి తన నివాసస్థలమైన వృక్షస్థలాన్ని తన్నిన వారిని క్షమించడం చూసి తట్టుకోలేక మహావిష్ణువుని వదిలేసి భూలోకానికి పయనమవుతుంది. వెంటనే మహావిష్ణువు కూడా అక్కడి నుంచి బయలుదేరి భూలోకానికి వస్తాడు. అలా వచ్చి వెంకటేశ్వర స్వామిగా శ్రీ తిరుమల తిరుపతి గుట్టపైన నిలుస్తాడు. అలా లోకానికి ఎవరు గొప్ప దేవుడో అర్థమవుతుంది. బ్రహ్మదేవుడు తన అహాన్ని, శివుడు తన క్రోధాన్ని చూపిస్తాడు. మహావిష్ణువు మాత్రమే తన శాంత స్వభావాన్ని చూపించి భక్తుల్ని క్షమిస్తాడు. ఫ్రెండ్స్, జై వెంకటేష్ అని కామెంట్ చేయండి.